బడ్జెట్లో వికలాంగులకు భరోసా ఇవ్వని మంత్రి బట్టి విక్రమార్క తీరును నిరసిస్తూ బండరాల్లో తలపై పెట్టుకుని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ బృందం వినూత్న నిరసన మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్లో వెంటనే సవరించి వికలాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించాలని, లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు లేకుండా చేస్తామని వెల్లడించారు. బడ్జెట్లో వికలాంగుల నిధులు కేటాయించిన బట్టి విక్రమార్క మండి వైఖరి. బడ్జెట్లో వికలాంగుల నిధులు కేటాయించిన బట్టి విక్రమార్క మండి వైఖరి. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. ఏదైతే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మరి నిన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ఏదైతే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది వికలాంగులు దుర్భర జీవితాలు గడుపుతుంటే ఆ వికలాంగుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే విధంగా కనీసం చేయూతను కూడా ఇవ్వకుండా బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి పైసా కూడా కేటాయించినటువంటి తీరును నిరసిస్తూ ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బండరాలను నెత్తన పెట్టుకొని మేము రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో